యంగ్స్టర్స్ చూసుకుంటే. కానీ వీళ్ళింట్లోనే డిమాండ్ ఉన్న వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, బన్నీ ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నారు, సాయి ధరమ్ తేజ వాళ్ళ తమ్ముడు. ఓకే, చిన్న చితక ఏమైనప్పటికీ కూడా. మరి నాగార్జున గారి ఫ్యామిలీలో చూస్తే ఎవరున్నారు? చైతు ఒకడు ఉన్నారు, అఖిల్ ఇంకా సక్సెస్ పాపం అతనికి వరించలేదు. మహేష్ బాబు గారు ఆయనతో రేంజు, జూనియర్ ఎన్టీఆర్ ఒక రేంజు, బాలకృష్ణ గారు ఆయనకు వారసత్వం లేదు. సో అందరూ ఒకవైపు అయితే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంది. మరి అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇండస్ట్రీ ఎవరిని కోరుకుంటుందండి? మెగా ఫ్యామిలీనే కోరుకుంటుంది. సైడ్ యాక్టర్లనో లేకపోతే పాత రచయితలనో తీసుకురారు. న్యూ బ్లడ్ వచ్చేసింది ఇప్పుడు. అందుకని పోసాని కృష్ణమురళి డిసైడ్ అయిపోయాడు, సినిమాలతో ఇంక మనకు వర్కౌట్ అవ్వదు, రాజకీయ పరంగానే అవ్వాలి అంటే ప్రజారాజ్యం పార్టీలో ఆయన పోటీ చేసాడండి. చిరంజీవి గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు బాగా తెలిసిన వ్యక్తి. విభేదాలు ఉంటే లేకపోతే నచ్చకపోతే మాట్లాడడం మానేయొచ్చు, ఫోన్ చేయడం మానేయొచ్చు, పలకరించడం మానేయొచ్చు. దాన్ని ఎవరో తప్పు పట్టరు. నా కోపం ఉందది కదా అని నేను ఎవరినో నోటుకు వచ్చినట్లుగా రోడ్డెక్కి మాట్లాడితే ఏం చేస్తారండి? ఇప్పుడు అదే చేస్తారు, ఆయనకి చేసినట్టే. ఆ నిక్కర్తో తీసుకెళ్ళిపోయారు. మొన్న చూసాం కదా మనం ఇంట్లో ఎలాంటి సీన్ ఉన్నదో. అక్కడ ఒక హెల్త్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని అక్కడ అన్నారట. నిన్న చూస్తే ఏమైంది? తీసుకెళ్ళి రాజంపేట ఆసుపత్రిలో చూపించారు. తర్వాత కడప తీసుకెళ్ళి రిమ్స్లో చూపించారు. అదిగో చూడండి, ఆయన చక్కగా ఉన్నారు రాజా, మీకేం ప్రాబ్లం లేదని చెప్పారట. సో ఇవన్నీ ఏంటంటే ఇబ్బందికర పరిస్థితులు, ఊహించలేదు కదా. అది సినిమా అనుకోండి, యాక్టింగ్ అనుకోండి, అక్కడ కొన్ని వందల మంది ఉంటారు, లైటింగ్లు ఉంటాయి, యాక్షన్ అంటే యాక్షన్ చేస్తారు, 1 నిమిషం లేదా 2 నిమిషాలు, కట్ అంటే అయిపోయింది, ప్యాకప్ అంటే కారు ఎక్కియచ్చు. ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ మేకప్లో ఉండవు, ప్యాకప్లో ఉండవు, లాకప్లే ఉంటాయి. అది రియాలిటీకి రీల్కి ఉన్న డిఫరెన్స్. సో చెప్పక తప్పదు. అందులోని ఈయన అంత రాజకీయాల అవపోసన పట్టేసి చాలా జాగ్రత్తగా, వంశీ అయితే ఆ రకంగా చేశారని కొన్ని రోజులు ఏమేడినా నాకేం తెలియదు, నాకు గుర్తులేదు. అదుడు సినిమా 2వ సారి చూపించాడట ఆయన. జూనియర్ ఎన్టీఆర్కి మిత్రుడు కాబట్టి ఆయన అది ఎక్కువసార్లు చూస్తుంటాడు, అది రిపీట్ చేశారని. ఈయన అలా రిపీట్ చేసే పరిస్థితి ఏమి ఉండదు. ఈయనంత బోలా శంకరుడు టైప్. ఈయన ఏది వస్తే అది మాట్లాడేస్తుంటాడు, ఏమంటే అది చేసేస్తుంటాడు. అంత తింగరగా ఉంటుంది కదా. ఆ రాజాగారి చేపల చెరువులు ఆ సినిమాలు అవి కూడా మనం చూస్తుంటాం. సో అలాంటి క్యారెక్టరు అది ఏం చేస్తారు? నటించలేడు ఈయన. నటించడం, నటనలో నటిస్తాడు, కెమెరా ముందు నటిస్తాడు, సెల్లో నటించలేరు, ఆటోమేటిక్ కక్కేస్తారు. ఇప్పుడు సజ్జల గారే ఇవంతా నాతో చేయించారని చెప్పి ఈయన అప్రూవర్గా మారాడు అని. సో అప్రూవల్గా మారితే మరి అంత ఈజీగా వదిలేస్తారా? ఎందుకు ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయంటే, ఎందుకు సోషల్ మీడియాలో హోరుతున్నాయంటే నేను క్లియర్గా చెప్తాను. వైసీపీ ఇన్సైడ్ గుట్టు మొత్తం విప్పేశారని, సజ్జల్ని ముఖ్యంగా ఇరకాటంలో ఈయన పెట్టారని, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్ అవుతున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆటోమేటిక్ సీరియస్ అవుతారు. ఎందుకంటే ఆయనకి ఇవన్నీ కూడా శిరోభారంగా మారుతున్న నేపథ్యం. ఒక పక్క పార్టీ ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయ్యి అసలు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్లో ఆయన ఉంటే, ఇప్పుడు వీళ్ళందరూ వరుస పెట్టి వెళ్ళి పార్టీని బ్యాడ్గా మాట్లాడి, లేకపోతే పార్టీలో ఉన్న కొన్ని కీలకమైన అంశాలు, ఇన్సైడ్ జరిగిన అంశాలన్నింటినీ కూడా బయటికి చెప్పేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? మొత్తం పార్టీ మనుగడకే ఇబ్బంది కలిగే పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు దీని మీదని వస్తున్న టాక్ నేపథ్యం మాత్రమే. ఇక భార్గవ రెడ్డిని కూడా తప్పని తిప్పలు, సజ్జల గారితో కాకుండా ఆయన కుమారుడు కూడా. ఇదేంటంటే మిగతా వాటిలో పెద్దగా లేదండి. వీళ్ళ కుటుంబంలోనే ఈ పరిస్థితి వచ్చింది. మిగతా వాళ్ళ తండ్రి కొడుకులు అన్నది చాలా రేరు. అక్కడేదో చెవిరెడ్డి ఆ ఒక్క ఇష్యూ అయితే తర్వాత మళ్ళీ సజ్జల గారి దగ్గరికి వెళ్తున్నట్టున్నది ఈ రింగు. ఇక నెక్స్ట్ సజ్జల ఆయన కుమారుడు అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఎందుకు వార్తలు వస్తున్నాయి? ఏ అంశాల్లో వీళ్ళు అరెస్ట్ చేశారు? అసలు ఏం జరుగుతుంది? ఆయన ఏం చెప్పాడు? వంశీ ఏం చెప్పాడు? స్క్రిప్ట్ మరి వాళ్ళు ఇచ్చారంటే అరెస్ట్ చేసి వచ్చా? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా ప్రచారాలు ఎందుకు జరుగుతాయి? మరి వీళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ముందస్తు బెయిల్ కోసం? ఏ తప్పు చేయకపోతే శంషేర్గా నిలబడొచ్చే, కానీ ఎందుకు భయపడుతున్నారు? అంటే ఏదైనా జరిగిందా అని అనుమానాలు కూడా రాక తప్పటం లేదు. ఇక బూతులు వైసీపీ పెద్దలే తిట్టించారని పోసాని చెప్పినట్లు, పోసానికి నెలవారీ పెద్ద మొత్తంలో సొమ్ము అందించినట్లు, ఇవన్నీ కూడా సమాచారాలు.
భారీగా ఈయనకు ముట్ట చెప్పారు అని. అంతేకాకుండా సజ్జల భార్గవరెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వెంటాడుతున్న అరెస్టుల భయం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేసేసుకోండి అని చెప్పి శుభ్రం కుర్చీలో కూర్చుండో లేకపోతే టిఫిన్ చేసేసి రెడీగా బట్టలు వేసుకుని ఉంటారా? వచ్చి తీసుకెళ్ళిపోండి మమ్మల్ని అని. ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, ఎవరికైనా భయం ఉంటుంది. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రకంగా అరెస్టులు అయ్యి కక్ష సుపూర్తిగా చేశారా, తప్పులు చేసారా అవన్నీ పక్కన పెట్టండి. ఇంతకాలం సంపాదించుకున్న ఎంపైర్ అంతా కూడా కూలుతుంది కదా. నలుగురిలోని చులకనవుతాం కదా. మనం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఒక్క తప్పటడుగు రోడ్డును పెట్టేస్తుంది. ఎంతమందిని మనం చూడలేదండి, ఎంతమందిని చూడలేదు. మహామహుల్ లాంటి వాళ్ళందరూ కూడాని మన టీవీల్లో వాటిల్లో సినిమాల్లో చూసి ఓ ఏంట్రా బాబు వాడి జీవితం భలే వెలుగుతున్నాడు రా అన్నవాడు పేకమేళ్ళ కుప్పగూలిపోయి ఒక్క తప్పుకి జైళ్ళు పాలైన వాళ్ళు ఎంత చూడలేదు. సల్మాన్ ఖాన్ లాంటి వాడు ఏమైంది, ఏదో ఆషామాషిగా సరదాగా కోసం వేట చేస్తే ఎన్ని తిప్పలు పడ్డాడు. సంజయ్ దత్ పరిస్థితి ఏంటి, ఎలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవంగా చూసే యాక్టర్స్ వాళ్ళు. ఏమైంది, ఏం కాదు, అయిపోయింది.